దేవుని బంధతో పాటు మేము చెప్పుకుంటుంది ఏంటంటే ఎత్తుకాన అధ్యక్ష. పార్వతీపురంలో ఒక అడ్రస్ ఉన్న ఏరియా ఎత్తుకాన, దాని పెద్ద కెనాల్ కూడా పోతుంటుంది. దాదాపుగా ఆ కెనాల్ పైనే మట్టి ఫిల్ చేసి కడుతున్నారు. కలెక్టర్ గారు కూడా ఏం చేయలేని పరిస్థితి. రెవెన్యూ డిపార్ట్మెంట్ పేపర్స్ మీదే పనిచేస్తుంది. అది అందరికీ తెలిసిందే. అది ఒక ప్రవాహంగా పారే దానికోసం ₹1 కోటి ఆ ఒక కెనాల్ కూడా బాగు చేసుకోవడం జరిగింది. దౌర్భాగ్యం ఏంటంటే ఆ కెనాల్ పక్కనే ఇప్పుడు పెద్ద కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అయితే అధికారులు స్పందించకపోతే ప్రజాప్రతినిధిగా మేము స్పందించాం. ప్రజల కోసం అక్కడికి వెళ్ళాం. ఊరు మొత్తం కూడా అక్కడ ఇది వాటర్ వస్తే చెరువు ప్రవాహం, నది ప్రవాహంతో దాదాపుగా 500 ఇళ్లు మునిగిపోతాయని. అంటే ఇక్కడ రెవెన్యూ మంత్రి గారు లేరు. ఆయన సమక్షంలో కూడా చాలాసార్లు తీసుకురావడం జరుగుతుంది. మీ ద్వారా మరొక్కసారి చెప్పదలసింది ఏంటంటే పార్వతీపురం మేజర్గా చెరువులు జిల్లాలోని గవర్నమెంట్ ల్యాండ్ని తిరిగి గవర్నమెంట్ తీసుకునే విధంగా ఒక సర్వే చేయించాల్సిన అవసరం ఉంది. తిరిగి ఎంఆర్ఓ ఆఫీసులో ఉండాల్సిన ఎఫ్ఎంబి రికార్డులు గత ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంట్లో ఉన్నాయి. ముఖ్యంగా ఇంకొక విషయం అధ్యక్ష, గత ఎమ్మెల్యేలు ఎంఆర్ఓ సంతకాలను ప్రాజెక్ట్ చేశారు. అది క్లియర్గా ఉన్నాయి పేపర్లో వచ్చి. ఇప్పటికీ కూడా అదే సంతకాలతో, పాస్ సంతకాలతో ఈ ఫేక్ పట్టా పొజిషన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరు అడిగినా ఫేక్ పట్టా పొజిషన్లు. అంటే రెవెన్యూ క్లినిక్ కూడా తీర్చలేని సమస్యలో ఈ ఫేక్ పట్టాలు కూడా ఉన్నాయి. ఇది చాలా ప్రధానమైన సమస్య మా జిల్లాలో, ముఖ్యంగా హెడ్ క్వార్టర్స్ పార్వతీపురంలో. రెవెన్యూ డిపార్ట్మెంట్కి అలాగే ఈ చెరువుల విషయంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి మీ ద్వారా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. ప్రభుత్వ ఆస్తులు పరిరక్షించాలి అన్న మీ సూచన చాలా సముచితం, చక్కని సూచన.